నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్నాడు జిల్లాలో వెలుగులోకి వస్తున్న వైకాపా అరాచకాలు. పిన్నెల్లి పరారీతో ధైర్యంగా వీడియోలు బయటపెడుతున్న బాధితులు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సర్వర్లో సాంకేతిక సమస్యలు. ఆస్తుల బదలాయింపునకు గంటల తరబడి విక్రయదారుల పడిగాపులు. బెంగళూరు రేవ్ పార్టీలో బెజవాడకు చెందిన మరో వ్యక్తిపై కేసు. వన్ టౌన్ వాసి నాగబాబును A3గా చేర్చిన పోలీసులు. ఉక్రెయిన్లోని ఖార్కివ్పై రష్యా క్షిపణుల దాడి. 6 మృతి, 16 మందికి గాయాలు. ఇరాన్ అధ్యక్షుడు రైసీ అంత్యక్రియలు పూర్తి. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, హాజరైన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉందని, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదుల అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న అభ్యర్థులకు షరతులతో కూడిన అరెస్టు నుంచి హైకోర్టు ఉపశమనం కల్పించింది. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్పై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే అని కోర్టుకు వివరించారు. 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో అరెస్టు చేయొద్దని, ఓ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ ఆదేశాలు ఉన్నాయని వివరించారు. పిటిషనర్ను అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోందని, ఓట్ల లెక్కింపు వరకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించారని వాదించారు. మరోవైపు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో తెదేపా ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ పిన్నెల్లికి బెయిలు మంజూరు చెయ్యొద్దని కోరారు. ఆయన అల్లర్లు సృష్టించారని, పిటిషనర్పై దాడి చేసి గాయపరిచారని చెప్పారు. బాధితుడిగా వాదనలు చెప్పుకునేందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. దెందులూరు తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పిటిషనర్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పించారని కోరారు. తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి వాదనలు వినిపించారు. నర్సరావుపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముందస్తు బెయిలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాల్లో కౌంటరు దాఖలుకు సమయం కావాలని పోలీసుల తరపు న్యాయవాది కోరారు. ఓట్ల లెక్కింపు రోజున మళ్లీ అల్లర్లు చెలరేగే ప్రమాదముందన్నారు. భవిష్యత్తులో నేర ఘటనలు పునరావృతం చేయకుండా పిటిషనర్లను ఆదేశించాలని కోరారు. అభ్యర్థులు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే ఆ ఉత్తర్వుల్ని పోటీ చేసే అభ్యర్థులకే పరిమితం చెయ్యాలని వాదించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ షరతులతో అరెస్టు నుంచి ఉపశమనం కల్పించారు. పిటిషనర్లు 4 మించి ఎవ్వరితోనూ తిరగడానికి వీల్లేదని షరతు విధించారు. వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా పర్యవేక్షణ ఉంచారని ఆదేశించారు. సాక్షుల్ని బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని అక్కడి వైకాపా, తెదేపా అభ్యర్థులకు షరతు విధించారు. కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను జూన్ 6కు వాయిదా వేశారు. పల్నాడు జిల్లాలో 5 ఏళ్ల వైకాపా పాలనలో సాగిన అరాచకాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు కొనసాగాయి. జిల్లాలో మొత్తం 7 ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే కావడంతో 5 ఏళ్లలో అధికార యంత్రాంగం మొత్తం వారి కనుసన్నల్లోనే నడిచింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్లో ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడం, పిన్నెల్లి సోదరులు పరారు కావడంతో పోలింగ్ నాటి అరాచకాల వీడియోలను కొందరు ధైర్యంగా సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. పల్నాడులో వైకాపా నేతల అరాచకాలు ఈ స్థాయిలో జరిగాయా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల ప్రోద్బలంతో వైకాపా నేతలు పోలింగ్ రోజు సాగించిన దమనకాండ వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో వైకాపా మూకలు తెదేపా ఏజెంట్లను కొట్టడం, వారి కుటుంబ సభ్యులు ఇళ్లపై దాడులు చేయడం, భయపెట్టి భయానక వాతావరణం సృష్టించడం, కిరాతకంగా దాడి చేయడం వంటి దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. మాచర్ల మండలం రాయవరంలో పోలింగ్ బూత్ 51లో తెదేపా వైకాపా ఏజెంట్లు లోపల ఉండగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇక్కడ తెదేపాకు ఓట్లు పడుతున్నాయని ఇద్దరు వైకాపా వారు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి కూర్చున్నారు. దీనిపై తెదేపా వారు అభ్యంతరం చెప్పడంతో విధుల్లో ఉన్న ఏఎస్ఐ వైకాపా వారిని బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. వైకాపా నేత జగదీష్ కుమార్ బయటకు వస్తూ ఏఎస్ఐకి వేలు చూపిస్తూ నీ సంగతి తేలుస్తా అంటూ బెదిరించారు. పోలీసులు ఏజెంట్లు మినహా మిగిలిన వారిని బయటకు పంపేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ఎస్ఐ వైకాపా వారు గుంపులుగా ఉన్నా అడ్డుకోకుండా తెదేపా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. తెదేపా ఏజెంట్లు గాలి చంద్రశేఖర్, గాజుల కొండలరావు, గాజుల నాగేశ్వరరావును పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించి వైకాపా వారు ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారు. పోలీసులను వైకాపా నేతలు పోలింగ్ బూత్ వద్ద బెదిరిస్తున్న వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలింగ్ రోజు అనుచరులతో పదుల సంఖ్యలో వాహనాలతో పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ హడావిడి చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసి గృహ నిర్బంధం చేయాలని ఆదేశించింది. అయితే గృహ నిర్బంధం చేసిన నిమిషాల వ్యవధిలోనే తాను ఓటు వేయాలని కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు రోడ్డులోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లకుండా పల్నాడు రోడ్డులోని మున్సిపల్ హైస్కూల్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ 11 బూతులు ఉన్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్న పాత ప్రభుత్వాసుపత్రిలోకి వెళ్లి అనుచరులను రెచ్చగొట్టి పోలింగ్ కేంద్రం బయట ఉన్న తెదేపా అభ్యర్థి అరవిందబాబు వాహనాలపై దాడి చేయించారు. అరవిందబాబు వాహనం ఎక్కగానే ఆయనతో పాటు ఉన్న వాహనాలు వెళ్తున్న సమయంలో వైకాపా మూకలు దాడి చేస్తూ తెదేపా వారిని వెంటపడి కొట్టారు. ఇదే పోలింగ్ కేంద్రంలోకి నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టులో ఏజీపీగా పనిచేస్తున్న కట్టా నారపరెడ్డి తరచూ వెళ్లి వస్తుండటంతో తెదేపా వారు అభ్యంతరం చెప్పడంతో గొడవ ప్రారంభమైంది. ఓటర్లను ప్రభావితం చేయడానికి నారపరెడ్డి వస్తున్నారని తెదేపా వారు అభ్యంతరం చెప్పారు. వైకాపా మూకలు తెదేపా వారిపై దాడి చేస్తుండగా నారపరెడ్డి కూడా గట్టిగా అరుస్తూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే అనుచరులు తెలుగుదేశం నాయకులపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెంలో ఒకే పోలింగ్ కేంద్రంలో 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ తెదేపా స్వతంత్ర అభ్యర్థి తరపున కలిపి 9 మంది ఏజెంట్లు కూర్చున్నారు. పోలింగ్ సజావుగా జరుగుతుండగా మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడకు వెళ్లారు. పోలింగ్ కేంద్రం బయట కారు ఆపి బంధువైన సుబ్బారెడ్డిని పోలింగ్ కేంద్రంలోకి పంపారు. సుబ్బారెడ్డి కేంద్రం లోపలికి వెళ్తూ అక్కడ ఉన్న వైకాపా నాయకులను ఉద్దేశించి సిగ్గులేదారా తెదేపా ఏజెంట్లను బయటకు పంపండి అంటూ కసిరారు. లోపలికి వెళ్లి తెదేపా ఏజెంట్లను మర్యాదగా వెళ్లిపోతే బాగుంటుందని హెచ్చరించారు. అయినా తెదేపా ఏజెంట్లు కదలకపోవడంతో బయటకు వచ్చి వైకాపా వారికి సైగ చేయడంతో వారంతా కర్రలు, కత్తులు, రాడ్లతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి తెదేపా ఏజెంట్లను బయటకు లాగేశారు. వారిని గ్రామంలో తరుముతూ వారి ఇళ్లపైకి వెళ్లి ఎవరు కనిపిస్తే వాళ్లను కొట్టారు. ఇళ్లను ధ్వంసం చేశారు. రేఖ్యానాయక్ అనే ఏజెంటును బరిసెలో పొడిచారు. తీవ్రంగా గాయపడిన రేఖ్యానాయక్ పోలీసుల సాయంతో పొరుగురికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. మిగిలిన ఏజెంట్లు గాయపడిన గ్రామంలోనే తలదాచుకున్నారు. కేపీగూడెంలో మధ్యాహ్నం నుంచి ఏకపక్షంగా వైకాపా వాళ్లు ఓట్లేసుకున్నారు. ఎట్టకేలకు ఈ నెల 16న తెదేపా ఏజెంటు హనుమంతు నాయక్ ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదైంది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో వైకాపా తాబేదారులంతా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బత్తాసు పలుకుతున్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ఘటనకు కారణమైన పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం ఇచ్చారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మీడియా అంతా కోడేకొస్తా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టడం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. దుర్మార్గమైన చర్య. స్వేచ్ఛాయుత పరిస్థితుల్లో ఎన్నికలు జరగలేదంటానికి ఇది ఒక నిదర్శనం. ఈ చర్యని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పుపడితే వైసీపీ పార్టీ అపధర్మ ముఖ్యమంత్రి వాళ్ళ తాబేదారులంతా కూడా ఈవీఎం ధ్వంసం చేసిన దాన్ని సమర్థిస్తున్నారంటే రేపు కౌంటింగ్ ప్రక్రియలో వీళ్ళ చేష్టలు ఎలా ఉంటాయి? ఎంతో కష్టపడి ఓటేసిన ఉద్యోగస్తులు
ఉద్యోగస్తులంతా కూడా మేము వేసిన ఓటు ఏమవుతుందని వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. వాసి మేలు ముద్రలు అంటారు, సంతకాలు పెట్టలేదంటారు, స్టాంప్ లేదంటారు. దీని మీద ఆన్ పేపర్ పెట్టి సిఓ గారు కలెక్టర్లకి డిఈఓలకి ఇస్తే తప్ప ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళం గానీ వ్యాలిడ్ ఓట్లను పక్కన పెట్టే పరిస్థితి లేకుండా ఉంటుంది. 1-2 రోజుల్లో రాజకీయ పార్టీలు పిలిచి ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎన్ని టేబుల్స్ వేశారు, దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, కౌంటింగ్ జాగ్రత్తలు ఏం తీసుకున్నారు, మేము ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకోవాలి, ఇవాళ కౌంటింగ్ ఏజెంట్ కి వచ్చేవాడిని కేసుల గురించి అడుగుతున్నారు. చాలా స్పష్టంగా ఈసీఐ చెప్పింది, అర్హతలు ఏమీ లేవు, 18 ఏళ్ళు నిండితే చాలు పోటీ చేసిన అభ్యర్థి ఆ ఏజెంట్ ని పెట్టుకోమని చెప్తే సెన్సిటివ్ నియోజకవర్గంగా వెబ్ కెమెరా అన్ని బూతుల్లో పెట్టి సెంట్రల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తే ఎందుకు అక్కడ ఎమ్మెల్యే తిరిగిన బూతుల దగ్గర కేంద్ర పథకాలకు సంబంధించిన ఒక్క పోలీస్ అధికారి లేదు. దానివల్లే శాసనసభ మీద దాడి జరిగింది. వీటన్నిటికీ మూలం సిఎస్ జవహర్ రెడ్డి పోయిన డీసీపీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి. కాబట్టి కేంద్ర ఎన్నికల అధికారుల పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ జరగాలని చెప్పాం. దాని మీద స్పష్టంగా ఈసీఐ కూడా స్పందించాలని కోరుతున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న వారిలో విజయవాడకు చెందిన మరో వ్యక్తి ఉన్నట్లు వెల్లడైంది. ఎఫ్ఐఆర్ బయటకు రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. విజయవాడ 1 టౌన్ ప్రాంతానికి చెందిన డి నాగబాబును బెంగళూరు పోలీసులు A3గా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ వేడుకను నిర్వహించిన విజయవాడకు చెందిన బుకీ వాసును A1గా చేర్చారు. తన జన్మదినం సందర్భంగా బెంగళూరు శివార్లోని ఓ ఫామ్ హౌస్లో వాసు భారీ ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించాడు. దీనికి నాగబాబును కూడా ఆహ్వానించాడు. చివరకు నాగబాబు పార్టీకి వెళ్లి అక్కడ పోలీసులకు దొరికాడు. వీరిద్దరి మధ్య బంధం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. జలజీవన్ మిషన్ పనుల్లో భారీగా కమిషన్లు ఇచ్చే బడా గుత్తేదారులకే బిల్లులు చెల్లించేందుకు యంత్రాంగం సిద్దమైంది. చిన్న గుత్తేదారులను గాలికొదిలేసి దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన బిల్లులను ఈ సంస్థలకు చెల్లించనుంది. కొత్త ప్రభుత్వం వచ్చేలోగా బిల్లులు చెల్లించి సొమ్ములు దండుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం చిన్న గుత్తేదారులు ఇప్పటికే అప్లోడ్ చేసిన బిల్లులను కొద్ది రోజులుగా తిరస్కరిస్తున్నారు. విజయవాడలో రాష్ట్ర ఆర్డబ్ల్యూఎస్ శానిటేషన్ గుత్తేదారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రస్తుతం చేస్తున్న పనులు నిలిపెయ్యారని నిర్ణయించారు. గ్రామాల్లో ఇంటింటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు జారీ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 15,300 కోట్లతో చేపట్టిన జేజేఎం పనులు రాష్ట్రంలో 5 ఏళ్ల కిందట ప్రారంభమయ్యాయి. గుత్తేదారులకు అప్పగించిన 10,200 కోట్ల విలువైన పనుల్లో 4,200 కోట్ల వరకు పూర్తయ్యాయి. వీటిల్లో 3,000 కోట్ల చెల్లింపులు చేశారు. జేజేఎం పనులకు 2023-24 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 700 కోట్లు నెలాఖరులోగా విడుదల చేసే అవకాశముందన్న సమాచారంతో బడా గుత్తేదారు సంస్థల ప్రతినిధులు రంగంలో దిగారు. ప్రభుత్వ పెద్దల ద్వారా తమకు చెందిన పెండింగ్ బిల్లులే చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు. పొడిగించిన ఒప్పంద సమయం దాటాక బిల్లులు పెట్టారన్న కారణంతో చిన్న గుత్తేదారులకు చెందిన బిల్లుల్ని ప్రస్తుతం తిరస్కరిస్తున్న గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు వీటిని గుత్తేదారులు అప్లోడ్ చేసినప్పుడు ఎందుకు మిన్నకుండిపోయారనేదే ప్రశ్న. బిల్లులు చెల్లించే దశలో వీటిని తిరస్కరించడంపై చిన్న గుత్తేదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట అప్లోడ్ చేసిన వాటికే తొలుత బిల్లులు చెల్లించే విధానం జేజేఎం పనుల విషయంలో అమల్లో ఉంది. ఆ ప్రకారం చూస్తే 4 నెలల క్రితం బిల్లులు అప్లోడ్ చేసిన చిన్న గుత్తేదారులకు మొదట బిల్లులు చెల్లించాలి. వీటిని తిరస్కరించడం ద్వారా బడా గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశంగా కనిపిస్తుంది. లేబర్ ప్రాబ్లమ్స్, మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వర్కులు కంప్లీట్ చేసి త్రాగునీరు అందించాం. ఈ మధ్యలో ఫండ్స్ ఆగకపోవడం వల్ల మా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. బ్యాంకులు ఎన్పీకి వెళ్ళిపోతున్నాయి, ఓడీలన్నీ కూడా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. జనవరి 4వ తారీఖు నాడు లాస్ట్ పేమెంట్ జరిగింది. ఇవాళ వరకు ఎవరికి ఎటువంటి పేమెంట్స్ జరగలేదు. దానికి తోడు ఇప్పుడు ఈ మధ్యన పేమెంట్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, కనబడిపోతున్నాయి. ఇది అన్నీ కనబడితే రేపొద్దున కొత్త గవర్నమెంట్ ఎవరైనా రావచ్చు, ఇబ్బంది ఉంటుందని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఉన్న పళంగా ఉన్న ఫండ్స్ మొత్తం కూడా, ఉన్న బిల్స్ మొత్తం అన్ని కూడా రిటర్న్ చేసేశారు. వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ అందరికీ రిటర్న్ చేసేశారండి. ఇన్నటి వరకు జరిగిన ఎలక్షన్లో ప్రతి ఎమ్మెల్యే వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళాడంటే ధైర్యంగా మేము చేసిన కార్యక్రమాల వల్లే వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలిగారు. అలాంటి ధైర్యంగా వెళ్ళగలిగిన గవర్నమెంట్ మాకు బిల్స్ ఇవ్వలేకపోయిందంటే దానికి బాధ్యత గవర్నమెంటే వహిస్తుంది. కాబట్టి మాకు ఇమీడియట్లీగా మాకు ఫండ్స్ ఇవ్వాలి. మన దరిద్రం ఎందుకు కానీ మన రాష్ట్రంలో పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు. దానివల్ల ఎంతో మంచి పథకము, ప్రతి గ్రామాల్లో, ప్రతి వీధిలో, ప్రతి సందులో నీళ్లు అందే పథకము, దీన్ని నిర్లక్ష్య చేయడం మంచిది కాదని కంప్లీట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. పని చేసిన తర్వాత కూడా నెలలు రికార్డింగ్ లేకుండా
నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. గత 6 నెలలుగా ఎలక్షన్ డ్యూటీలని, ఎలక్షన్ ట్రైనింగ్ క్లాసులని మేము చేసిన వరకు కూడా రికార్డింగ్ చేయకుండా వచ్చిన బిల్లులను రిటర్న్ చేశారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో అప్పులు చేసి పనులు చెల్లిస్తే చెల్లింపుల దశలో బిల్లులు తిరస్కరించడంపై చిన్న గుత్తేదారులు నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు అప్లోడ్ చేసిన ప్రకారం చెల్లింపులు చెయ్యాలని గుత్తేదారులు డిమాండ్ చేశారు. 8 నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో సుమారు 800 కోట్ల రూపాయలు ఒక్క జలజీవన్ మిషన్ కిందే బకాయిలు నిలిచిపోయాయి. ఈ బిల్లులు ఇవ్వాల్సి వస్తుందని నిబంధనలు మార్చి మోసం చెయ్యాలని యత్నించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్లో సాంకేతిక సమస్యలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనుకునే క్రయ విక్రయదారులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కొత్త సాఫ్ట్వేర్ను అమల్లోకి తెచ్చినా సర్వర్ సమస్యలు తప్పడం లేదు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల సంఖ్య పెంచకపోవడం, సరిపడా సిబ్బంది లేక రాష్ట్ర వ్యాప్తంగా క్రయ విక్రయదారులకు అవస్థలు పడాల్సి వస్తోంది. వీల్ చైర్లో కూర్చొని అనారోగ్యంతో బాధపడుతున్న ఈ పెద్దాయన తమ స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు. రోజంతా వేచి చూసినా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, మహిళలది ఇదే పరిస్థితి. గురువారం బుద్ధ పూర్ణిమ మంచి రోజని భావించి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వందలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేవు, నిలబడేందుకు నీడ లేదు, తాగేందుకు గుక్కెడు నీరు లేదు. వీటన్నిటికీ తోడు పార్కింగ్ అతిపెద్ద సమస్య. ఇలా కిక్కిరిసిన కార్యాలయంలో రోజంతా పడిగాపులు కాచినా వచ్చిన పని కాకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఇదంతా ఒక్కరోజు సమస్యే కదా అనుకుంటే పొరపాటే. తరచూ విజయవాడ సహా రాష్ట్ర వ్యాప్తంగా చాలా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేలాది మంది క్రయ విక్రయదారులు సర్వర్ సమస్యలతో పడుతున్న కష్టాలివి. సర్వర్లు మరి డౌన్ అయినని చెప్పి గంటల తరబడి నిలబెట్టేయడం, ఇందులో స్త్రీలు, వృద్ధులు, టయానికి వాళ్ళకి ఏంటంటే మరి భోజనాలు లేక, ఇక్కడ సరైన వసతి లేక, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా లేవండి. ఇక్కడ కనీసం ఏం పార్కింగ్ కూడా సరిగ్గా ఉండదు. ఒక మంచి పరిష్కారం చూపాలని మేము కోరుకుంటున్నామండి. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. రోజు ఇదే తంతు సర్వర్ డౌన్ అయింది. కొత్తగా లేటెస్ట్ ఈ మోడల్ వచ్చిన తర్వాతనండి మేము ఈ స్లాట్లు బుకింగ్ చేసిన తర్వాత చాలా లేట్ అవుతుంది. ఆ టైంకి ఏదో వస్తున్నాం కానీ అండి లేట్ అవుతుంది. ఫీజెస్ మాత్రం ఏమీ తక్కువేమో లేవు. గవర్నమెంట్ సంవత్సరానికి 4 సార్లు పెంచుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, యూజర్ ఛార్జెస్ అని, మరి అన్నింటిలో ఎక్కువ తీసుకుంటున్నారు. ఏది మరి సదుపాయాలు క్రయ విక్రయదారుల కష్టాలు తీరుస్తామని చెప్పిన వైకాపా సర్కార్ కోట్లు వెచ్చించి కార్డు ప్రైమ్ 2.0 పేరిట కొత్త సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసింది. అధునాతన సర్వర్లను అమర్చినట్లు చెప్పుకొచ్చింది. ఇకపై క్రయ విక్రయదారులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని, నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం ఊదరగొట్టారు. తీరా చూస్తే అమల్లోకి వచ్చిన కొత్త సాఫ్ట్వేర్లోనూ సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదు. తరచూ సర్వర్లో సమస్యలు వస్తూనే ఉన్నాయి, సేవలు నిలిచిపోతూనే ఉన్నాయి. ఫలితంగా రోజంతా నరకయాతన అనుభవించాల్సి వస్తోందని క్రయ విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చేవాడికి సర్వర్ డౌన్ అయిపోయింది, లేట్ బాగా పెరిగిపోయారు జనం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇంటికాడి 10:30 గంటకి పని చేయాలి, కాసేపు పని చేసిన తర్వాత ఆగిపోయింది. మళ్ళీ కొంచెం వచ్చింది, మళ్ళీ స్టెప్పులుగా వచ్చి ఆగిపోయింది. ఫస్ట్ అవర్లోనే మా ఫైల్ కూడా ఫస్ట్ అవర్లోనే పెట్టాం, చాలా లేట్ అయిపోయింది. అసలు ఇది రేస్ట్ ఆఫీస్ సొంత మార్కెట్లో ఉంది. సర్వర్ అంటే పొద్దున్నీ ఇక్కడే ఉన్నాము, మళ్ళీ చూసుకోవాలి, చేయట్లేదు. చేస్తే బాగుంటుంది, ప్రజలు బాగుంటుంది, సదుపాయాలు బాగుంటాయి. చూసారుగా, ఫ్యాన్ లేదు, ఏం లేదు, కుర్చీలు లేవు. సొంత మార్కెట్ బాగుంటుంది, ఇంకంటే చాలా వరస్ట్గా ఉంది. సర్వర్ డౌన్ అవుతుంది, దాన్ని రెక్టిఫై చేసుకోలేరు. ఒక రోజు కాదు కదా ఇది పని, సంవత్సరాల పని. గవర్నమెంట్ చేయాల్సిన పని అది. మేము ఎవరు చేసేది కదా, ఈ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళకి ఎంప్లాయ్ చేసే పని కాదు అది. చెయ్యరు. గొర్రెలాగా మేము అందరం ఇక్కడేమో మమ్మల్ని వెయిట్ చేయాలి, 100 మంది. పోనీ ఇక్కడేమో సదుపాయాలు ఉన్నాయంటే ఏమీ లేవు. చూస్తున్నారు కదా మీరు, వర్షం వస్తే అవకాశం లేదు, కూర్చోడానికి అవకాశం లేదు, నిలబడడానికి అవకాశం లేదు. అదేంటంటే ఉంటారు వాళ్ళే, అవసరం మాది కదా. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో ప్రథమ స్థానం రిజిస్ట్రేషన్ల శాఖదే. రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీల పేరిట ప్రభుత్వానికి రోజు కోట్లలో ఆదాయం సమకూరుతుంది. అంతటి కీలక శాఖపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఇక్కడా రివర్స్ గేర్ విధానమే అనుసరిస్తోంది. జనాభాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, సిబ్బందిని ప్రభుత్వం పెంచలేదు. ప్రస్తుతం ఉన్న అరకొర సిబ్బందితోనే బండి నెట్టుకొస్తోంది. ప్రభుత్వం తక్షణమే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సర్వర్ సమస్యల్ని పరిష్కరించాలని క్రయ విక్రయదారులు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ జిల్లా సంగివలసలోని ఎన్ఆర్ఐ కళాశాలలో రేడియాలజీ విభాగాధిపతి నాగేశ్వరరావు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. కళాశాల డీన్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దిశ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రావు గారు హెచ్ఓడి ఎన్ఆర్ఐ హాస్పిటల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ వారిపైన ఇద్దరు అమ్మాయిలు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీకి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వచ్చామండి. ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ విద్యార్థులను ఎవరైతే కంప్లైంట్ చేస్తారో దాన్ని సీరియస్ గా తీసుకుని దాన్ని మనకి ఇంటర్నల్ గా ఒక కమిటీ ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ కంప్లైంట్స్ కమిటీ అని. వాళ్ళు అందరినీ విచారించి ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది. తదుపరి మేము దాని మీద కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అది విద్యార్థులకి చెప్పడం కూడా జరిగింది. హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి ఇతరులకు అధికార లాంఛనాలతో ఇరాన్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. రైసీ స్వస్థలమైన మషాద్లోని ఇమాం రిజాలో అంత్యక్రియలు నిర్వహించింది. ఇరాన్ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ అంత్యక్రియల్లో పాల్గొని ఇరాన్ జెండాలతో ఉన్న శవపేటికల ముందు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శవపేటికలను ప్రజలు తమ భుజాల మీద మోశారు. ఈ యాత్రలో భారీ సంఖ్యలో పౌరులు నల్లదుస్తులు ధరించి పాల్గొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అంతిమయాత్రకు కార్యక్రమానికి హమాస్, హౌతీ, హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థలకు చెందిన లీడర్లతో పాటు తాలిబాన్ నేతలు హాజరయ్యారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాజరై రైసీతో పాటు మరణించిన వారందరికీ నివాళులర్పించారు. ఉక్రెయిన్ సరిహద్దు నగరం ఖార్కివ్లో రష్యా జరిపిన క్షిపణుల దాడుల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. 16 మంది పౌరులు గాయపడ్డారు. ఓ ప్రచురణ సంస్థ భవనం కూలిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర ప్రతిస్పందన బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షిపణుల దాడుల వల్ల కొన్ని చోట్ల మంటలు వ్యాపించాయి. వాటిని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశాయి. క్షతగాత్రులని స్థానిక ఆసుపత్రులకు తరలించాయి. ఖార్కివ్ నగరంలోని 15 చోట్ల దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. సైనికులు లేని ప్రాంతాల్లో దాడులు చేయడం అత్యంత క్రూరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని వారాల క్రితమే రష్యా దళాలు ఖార్కివ్ చుట్టుపక్కల కొన్ని గ్రామాలను స్వాధీనం చేసుకున్నాయి.